హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో తమ్మునేల్ నుంచే మీకు అర్థమేంటింది ఈరోజు టాపిక్ దేని గురించో అని చెప్పి. చాలా వరకు ఐ హోప్ అందరికీ తెలుసు, ఐబీపీఎస్ కొత్త క్యాలెండర్ అనేది లాంచ్ చేసింది విత్ రివైజ్డ్ డేట్స్ అనే చెప్పొచ్చు. జనరలీ ఎవ్రీ ఇయర్ ఆర్ఆర్బీ ముందు జరుగుతుంది, ఆ తర్వాత మనకి ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. బట్ ఈ ఇయర్ అందరికీ తెలుసు అమాల్గమేషన్ ప్రాసెస్ అనేది చాలా స్టేట్స్లో జరిగింది. ఎగ్జాంపుల్గా ఆంధ్రాని తీసుకుంటే ఆంధ్రాలో ఉన్న 4 ఆర్ఆర్బీస్ అమాల్గమేట్ అయ్యి ఒక సింగిల్ ఆర్ఆర్బీ, 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ థీమ్ కింద ఫామ్ అయింది. అది అందరికీ తెలుసు. సో ఈ విధమైన స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ఆర్బీస్లో వచ్చాయి కాబట్టి విచ్ ఈజ్ లైక్ అ బిగ్ చేంజ్ ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాసెసెస్ కానీ ఎవ్రీథింగ్ మాట్లాడితే ఇది చాలా పెద్ద చేంజ్. అండ్ ఈ చేంజ్ అల్టిమేట్లీ వేకెన్సీస్ని ఇంపాక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి చాలా వరకు అనేది అందరికీ అనుకున్నాం. బట్ ఏ విధంగా ఐబీపీఎస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేబీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద సేమ్ క్యాలెండర్ అని అనుకున్నాం. కానీ కొత్త క్యాలెండర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇట్ క్లియర్డ్ ఎవ్రీ క్వెరీ. సో ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఈసారి ఆఫ్టర్ ఐబీపీఎస్ జరుగుతుందనేది క్లారిటీ వచ్చేసింది. అండ్ డేట్స్ ఎక్సెట్రా ఇవన్నీ మీరు చూసే ఉంటారు, నేను దాని గురించి ఇన్ డెప్త్ మాట్లాడను. క్యాలెండర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో నేను కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళకి పర్సనల్ మెంటర్షిప్ కూడా ఇస్తున్నాను. ఇది ఎక్కడ నేను రివీల్ చేయలేదు, కానీ హార్డ్లీ ఫ్యూ మెంబర్స్ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. వాళ్ళ వరకు నేను కాంటాక్ట్లో ఉండి రెగ్యులర్గా మెంటర్షిప్ ఇస్తుంటాను. లైక్ వాళ్ళకి వచ్చిన క్వెరీస్ అడ్రస్ చేస్తూ త్రూ వాట్సాప్ ఆర్ వాట్ ఎవర్ ద మెయిన్స్ ఐ ఫాలో వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటాను. అలాగా నేను మాట్లాడుతూ ఇవాళ ఒక పాయింట్ డిస్కస్ చేశాం. ఆ పర్సనల్ మెంటర్షిప్లో ఎలా అప్రోచ్ వెళ్ళాలి, ఆర్ఆర్బీ నా టార్గెట్, బట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఇప్పుడు పుష్ బ్యాక్ అయ్యింది. సో ఎలాగ నేను ఇప్పుడు నా స్ట్రాటజీ మార్చుకోవాలి, వాట్ షుడ్ ఐ డూ అనే క్వశ్చన్ వచ్చింది. సో దాని మీద ఇండెప్త్గా డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ నాకు చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్గా అనిపించాయి. సో దట్ మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఫస్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ జరుగుతుందనే అజంప్షన్లో చాలా వరకు ఆర్ఆర్బీని టార్గెట్గా పెట్టుకుంటారు. కొన్ని ఫ్యూ రీజన్స్ కూడా దానికి ఉన్నాయి. సో కపుల్ ఆఫ్ మాట్లాడదాం, ఇన్ డెప్త్ వెళ్ళొద్దు. 1 స్టేట్లోనే ఉంటాం, మన ఆంధ్రాకి అయితే ఆంధ్రలోనే ఉంటాం, తెలంగాణ అయితే తెలంగాణలో ఉంటాం. సో ఇది ఒక ఫేవరబుల్ కండిషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, కంపారిటివ్గా అందరికీ ఇది తెలిసిందే, కంపారిజన్లో చూసినప్పుడు ఆర్ఆర్బీలో కొంచెం వర్క్లోడ్ తక్కువ ఉంటుందనే ఐడియా అనేది అందరికీ ఒక ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్స్ మైండ్లో ఉంటుంది. సో ఇలా ఒక కపుల్ ఆఫ్ రీజన్స్ ఆస్పిరెంట్ సైడ్ నుంచి ఉండడం వల్ల ఆర్ఆర్బీకి కొంచెం ఎక్కువ మంది టార్గెట్ చేస్తారని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఉండి మైండ్లో ఆర్ఆర్బీని టార్గెట్ చేద్దాం, ఫస్ట్ ఆర్ఆర్బీ వస్తుందనే ప్రిపరేషన్ ఇప్పుడు దాకా వెళ్ళుంటుంది. ఇప్పుడు సడన్గా ఫ్లిప్ అయింది, ఐబీపీఎస్ ముందు వచ్చింది, ఆర్ఆర్బీ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? సో కొత్తగా మీరేం చేయక్కర్లేదు, కొత్తగా మీ స్ట్రాటజీస్ ఏం మార్చక్కర్లేదు. ఇది ఒక పాజిటివ్ సైడ్ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఐబీపీఎస్ పీఓ తీసుకున్న, క్లర్క్ తీసుకున్న, ప్రిలిమ్స్ నుంచే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోరు కాబట్టి ఆపర్చునిటీ ఐబీపీఎస్కి మీరు అప్లై చేస్తారు. సో అప్లై చేస్తారంటే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఎదుర్కోవాలి. ఇది ఒక పాజిటివ్ సైన్ టు బిగిన్ యువర్ ఇంగ్లీష్ ప్రిపరేషన్. ఎందుకంటే ఆర్ఆర్బీ టార్గెట్ చేసే వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఫస్ట్ మనకి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు కాబట్టి రీజనింగ్ అండ్ క్వాంట్స్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. ఇంగ్లీష్ మెయిన్స్ అప్పుడు చూద్దామనే ఐడియాతో ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, మీరు బై హుక్ ఆర్ క్రూక్ ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సింది. ఎందుకంటే ప్రీ లెవెల్లోనే ఐబీపీఎస్లో ఇంగ్లీష్ అనేది ఉంది. సో ఇది అల్టిమేట్గా ఇన్ కేస్ మీరు ఆర్ఆర్బీ కానీ టార్గెట్ చేస్తుంటే మీకు ఇది ఒక బూన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్లో మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పటికి మీకు ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది, రైట్? సో ఇది ఒక డెఫినెట్ పాజిటివ్ సైన్. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇప్పుడు మీరు మార్చుకోవాల్సిన 2-3 థింగ్స్ చెప్తాను. ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లైక్ గోయింగ్ త్రూ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ and other topics, fillers, close case, etc. and start doing mocks. రెగ్యులర్ మాక్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అంటే, 3 డేస్కి ఒక మాక్ రాయండి ఐబీపీఎస్, అండ్ వీక్లీ వన్స్ ఆర్ఆర్బీది కూడా రాయండి. సో ఆర్ఆర్బీ టచ్ కూడా మీకు పోదు. లేదు ముందు ఐబీపీఎస్ మీదే ఫోకస్ చేద్దాం అనుకుంటే 3 డేస్కి ఒకసారి ఒక పీఓ రాయండి, ఒక క్లర్క్ రాయండి, ఒక పీఓ రాయండి, ఒక క్లర్క్ రాయండి. అంటే వీక్లీ 2 మాక్స్ రాస్తారు, ఒకటి పీఓకి ఒకటి క్లర్క్కి. అలా మనం చూసుకుంటే ఒక
మంత్ ఎండ్కి వచ్చేసరికి మీరు 8 to 10 మార్క్స్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది మీరు అటెంప్ట్ చేసి ఉంటారు. సో దీనివల్ల మీకు ఇంగ్లీష్కి స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ఆర్ఆర్బీ యాజ్ వెల్. సో ఖచ్చితంగా మార్క్స్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాయి, ఎందుకంటే ఆగస్ట్లోనే మనకి డేట్స్ వచ్చేసాయి. ఐబీపీఎస్కి ఎంతో దూరం లేదు, తెలియకుండా డేస్ అయిపోతాయి. సో మార్క్స్ అనేది ఖచ్చితంగా 3 డేస్కి ఒక మార్క్ రాయండి. ఒకటి పీఓ, ఒకటి క్లర్క్, ఒకటి పీఓ, ఒకటి క్లర్క్, ఇలా రాస్తూ వెళ్ళండి. మీకు ఇంగ్లీష్ అనేది చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీరు ఆల్రెడీ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సేమ్ అదే సిలబస్ ఉంటుంది. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ రైటింగ్ దిస్ మార్క్స్. సో ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది మీ స్ట్రాటజీలో అని చెప్పి. అండ్ వన్ లాస్ట్ థింగ్, అందరూ అడిగిన విధంగానే ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియో మనం చేసాం. బట్ ఐ వుడ్ సే అన్ఫార్చునేట్లీ దానికి అంత ట్రాక్షన్ రాలేదు. జస్ట్ a few 100 పీపుల్ చూశారు. ఐ హోప్ ఎక్కువ మందికి మన వీడియోస్ మీరు పంపిస్తే షేర్ చేస్తే నాకు కౌంట్ ఆఫ్ వ్యూస్ పెరుగుతుంటే ఐ అండర్స్టాండ్, ఓకే ఇది యాస్పిరెంట్స్ కోరుకుంటున్నారు, సో ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్, ఐ కెన్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్ అనేది నాకు అర్థమవుతుంది. కానీ ఒక వీడియోకి 100 వ్యూస్ ఆర్ 150 వ్యూస్ వస్తుంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ మీ టు డిగ్ డీపర్ ఇన్ టు దట్ టాపిక్, ఎందుకంటే అగైన్ అక్కడ నేను టైం పెట్టాల్సి వస్తుంది. రెగ్యులర్ జాబ్కి వెళ్తూ దీనికి టైం పెట్టి ప్రిపేర్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో మీకు ఏదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టెడ్గా ఉంది, అది ఇన్ డిమాండ్ ఉంది అంటే ఎక్కువ మంది మీరు చూసే విధంగా ఉంటే నేను చేయడంలో దానికి ఒక వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందని చెప్పి. ఆల్సో షేర్ దిస్ విత్ యువర్ co-aspirants as well. We'll meet another video. Thanks for watching friends. Bye bye. All the best.